మనందరం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది, మనకు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్రశాంతత ఫీలింగ్ వస్తుంది కదా. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో నేను ఆ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గుళ్ళోకి వెళ్ళే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ నేను ఆర్ఆర్తో చూసి ఆ సీన్లో చూస్తున్నప్పుడు నాకు వచ్చిన వైబ్రేషన్ ఒకటి ఉంటుంది కదా, ఒక చిన్న తెలియకుండానే సౌండ్కి లోపలికి. ఆ తర్వాత నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా నాకు అది హాంట్ చేస్తానే ఉంటుంది. ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా కూడా నాకు అదే గుర్తొస్తుంది. ఫస్ట్ ఏ గుళ్ళోకి వెళ్తున్నా కూడా అదే ఫీల్ వస్తుంది. రేపు పొద్దున మీరు ఆ గుళ్ళోకి వెళ్ళే ఆ సీన్ వచ్చినప్పుడు మీరు 100% ఫీల్ అవుతారు. అదే హై ప్రాది చెప్పండి. ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు. అండ్ మీరెప్పుడు హీరో? నాకు అంత పెద్ద కోరికలు లేవు. నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు. నేను ఎవరు హీరోగా చేసినా అందులో కమెడియన్గా చేయాలనే కోరుకుంటాను, అంతే నా కోరిక లిమిట్. అండ్ ఇంకోటి, అండ్ పుష్ప 2లో కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా? అది కోటయ్యని అడగాలండి, నేను చేయట్లేదన్నా చేస్తలేదు. ఓకే అశ్విన్ ఆయన సో అంటే అప్సర్ గారిని అడగాలంటే కూడా ఆయన ఏం చెప్పట్లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. ఆయన చెప్పకపోతే నేను చెప్తానే. అందుకనే సో అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ లైక్ ఇందాక మీరే అన్నారు కల్కి కానీ లేకపోతే హనుమాన్ కానీ, లాస్ట్లో దేవుడికి ఎలివేషన్స్ ఇచ్చేది బాగా హైలైట్ అవుతుంది కదా. ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? శివుడికి మీరేమన్నా ఇచ్చేది అదేమన్నా దాస్తారు దాని నుంచి ఎక్కడ నేను చూపించాం కదా, నేను చూపిస్తూనే ఉన్నాం కదా. అదే క్వశ్చన్, ఎవరైనా నడుచుకుంటూ వచ్చారా ఎలివేషన్? అలా ఏం లేదు. నీకు కథకి ఏం కావాలన్నదే చూపించాం. ఓకే. కల్కి సినిమాలతోనూ హనుమాన్ సినిమాలు మా చిన్న సినిమా అయ్యా. మీరు మరీ అంత పెద్ద పెద్ద సినిమాలతో మమ్మల్ని హనుమాన్ కూడా స్టార్ట్ అయినప్పుడు చిన్న సినిమానే. కొంచెం పెద్ద సినిమా. అశ్విన్ అన్న హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ షోని చూపించినప్పుడు అయితే గూస్ బంప్స్ పక్కా విజువల్. అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. వన్ థింగ్ అయితే అడగాలనుకుంటున్నా, లైక్ ఐకి లెన్స్ పెట్టుకున్నారు కదా, అండ్ ఒరిజినల్ కాదు అంటే మీ ఐస్ కూడా లైక్ ఎర్రగా అయిపోయినాయి కదా. సో షూటింగ్ టైంలో ఏమైనా జరిగిందా? జనరల్ గా అది పెట్టుకున్నప్పుడు అది కొంచెం టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. కన్నుకి చాలా ప్రాబ్లం అయింది. బట్ లాస్ట్ 15 రోజుల నుంచి నిద్రలేక కూడా ఇలాగ కొంచెం అది ఇది రెండు మిక్స్ అయ్యి ఎర్రగా అయిపోయింది అన్నమాట. నిద్రలు బాగట్లేదు దీని వర్క్స్ గురించి. అంటే డేట్ August 1 అనేది యాజ్ ఏ ఈయన డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్ గారు చెప్పారు. 2 డేలు అయితే నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చి 11 అంతే. నాకు తెలిసి 8 సినిమాలు చేశాను. ఇది 9th అంత స్లో అవసరం, ఎందుకంటే అన్న డైరెక్టర్ ఉన్నాడు, మంచి మంచి స్టోరీస్ పిక్ చేసుకోవచ్చు. ఎందుకు లేట్ ఇంతకు వచ్చినట్టు గ్యాప్ వచ్చింది అది కాదు. అది ఇందులో ఒక మాట చెప్పాలి. ఫస్ట్ నా మూవీ జీనియస్ రిలీజ్ అయిన తర్వాత నేను హవీష్ అండ్ వినోద్ కలిసి చేశాం. దాని తర్వాత నేను ఏంటి అసలు ఏం సినిమా చేయాలనేది టైం 100% అది వచ్చేసింది. అది నేను అప్పుడు సెకండ్ మూవీ అన్నీ ఏం చేయలేదు. అప్పుడు జత కలిసి రాజుగారి గారి సక్సెస్ అయిన తర్వాత ఎక్కువ హారర్ వచ్చినాయి. హారర్ చేస్తాం కరెక్ట్ కాదు, ఏంటి అన్నప్పుడు మళ్ళీ నాన్న బాయ్ ఫ్రెండ్స్, తర్వాత నాగార్జున గారు, సమంత గారు, మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని ఆలోచించిన టైంలోనే మనకి ఆ టైంలో 6 years తర్వాత కరోనానే 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఆ టైంలో అన్ని డిజిటల్సే తప్పితే సినిమా అనేది రాలా. ఈ కాన్సెప్ట్ నచ్చితేనే చేద్దాం అనుకుంటు చాలా అడుగుతుంటారు. ఎక్కువ హారర్ అనో లేకపోతే ఇంకోటి అంటే కాదు, ఏదైనా యూనిక్ పట్టుకోవాలని చెప్పి ఏదైనా చేస్తే మంచి సినిమా చేయాలి, లేకపోతే వద్దులే అంటాడు అన్నయ్య కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ నాకు హిడింబా కాన్సెప్ట్ అది డిఫరెంట్గా అనిపించి క్యానబల్ మీద చేశాను. ఇమ్మీడియట్గా ఈ సినిమా అయితే శివం బజే నాకు వినంగానే బాగా నచ్చింది, అన్నయ్య గారికి బాగా నచ్చింది. అంతే, అంతకు మించి నేనేదో కావాలని కాదు, నాకు కథ నచ్చితే ఇమ్మీడియట్గా చేసేస్తాను. అన్నయ్య జత కలిసే తర్వాత నాకు తెలిసి లవ్ స్టోరీస్ పిక్ చేసుకున్నాం. చేయమంటారు లవ్ స్టోరీ? చేయాలి కదా, బ్యాక్ టు యాక్షన్ డ్రామాస్ చేస్తారు. లేదు లవ్ స్టోరీ నాకంటే ఏదైనా మంచి కథ తీసుకురండి అబ్బా లవ్ స్టోరీ చేస్తాను. ఇంటికి చేయకుండా ఉండను, బట్ నాకు లవ్ స్టోరీ ఇంకేం రాలేదు. యూనివర్సల్ కంటెంట్ లాగా అనిపించింది. అట్లాంటప్పుడు అందరూ పాన్ ఇండియాకి వెళ్తున్నారు, కంటెంట్ హీరోతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే పాన్ ఇండియాకి వెళ్తారు. అటువంటిది ఎందుకు ట్రై చేయలేదు? అంటే యాక్చువల్గా మార్కెట్ బడ్జెట్స్ కూడా ఉంటాయి కదా, అది మనం ఎలా చెప్తాం, అది అంటే ఒక
ఒక ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ అశ్విన్ గారితో సినిమా చేయాలంటే ఎంత పెట్టచ్చు, ఎంత రిటర్న్స్ వస్తాయి, తన ముందు సినిమా ఎంత చేసింది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పాన్ ఇండియా అంటే మినిమం 25-30 కోట్లు లేనిదే పాన్ ఇండియా సినిమా అవ్వదు. బట్ అది మనతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు వెళ్ళి చాలా హిట్ అయినాయి. బట్ డెఫినెట్గా స్క్రిప్ట్ నమ్ముకుంటాను నేను ఎక్కువ. కంటెంటే పాన్ ఇండియా కంటెంట్ అని అనుకుంటా. హిడింబా ఇక్కడికన్నా హిందీలో బాగా చూశారు, అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. హిందీలో చాలా చాలా బాగా వెళ్ళింది అన్నారు. ఇప్పుడు శివం బజయ్ నాకు పాన్ ఇండియా రిలీజులు కాకపోయినా సినిమా రీచ్ అయితే చాలు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇది అశ్విన్ బాబు మార్కెట్ కంటే ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారా? అది మహేశ్వర్ రెడ్డి గారిని అడగాలి, ప్రొడ్యూసర్ గారిని అడగాలి. ప్రొడ్యూసర్ గారు సార్, ప్రొడ్యూసర్ గారు సార్, ఇటు సార్ ఇక్కడ సార్, రైట్ సైడ్. దిస్ ఇస్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. సార్, మీరు డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేశారు, యాజ్ అ ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు అండ్ ప్రొడ్యూసర్గా వచ్చాక మీకు ఏమనిపించింది? నేనేం చేయలేదండి, అంత మున్నేత్రుడి భావమే. శివం బజయ్ అసలు డిఫరెంట్ ఏంటి ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్కి ఏమైనా తేడా తెలిసిందా? అశ్విన్ గారు, అది అన్న అశ్విన్ గారు, అదే అశ్విన్ గారు ఇక్కడ. బ్రదర్, నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ మీడియా నుంచి. హలో రాజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే శివం బజయ్ అని టైటిల్ పెట్టారు, శివుడి రెఫరెన్స్ బాగా కనిపిస్తుంది. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు అఖండాతో ఏమన్నా అంటే కంపారిజన్ కాకపోయినా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అఖండ గుర్తుకొస్తుంది జనాలకి, శివుడి రిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని యాక్టింగ్ విషయంలో కొంచెం ఫోకస్గా ఇంకొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేసిన సందర్భం ఏమైనా ఉందా? అసలు అఖండ బాలయ్య బాబు సినిమాకి అసలు దీనికి సంబంధమే లేదు. బట్ ఆయన గౌరవ క్యారెక్టర్ అది, ఆయన వేరు. బట్ మీరు అఖండతో ఏమన్నా డిఫరెన్స్ ఏదన్నా సిమిలారిటీస్ ఉన్నాయంటే ఆర్ఆర్. నేను ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడగలను. వెన్ మూవీ మనం ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు చూస్తున్నప్పుడు నాకు అఖండ సౌండింగ్ వినపడింది. నేను వెంటనే మా తమ్మన్ డార్లింగ్ని కూడా అడిగితే అసలు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉందంటే చాలా బాగా చేశాడు వికాస్ బడ్డీస్, అసలు ఏమొద్దు సూపర్ చేశాడని చెప్పాడు. తనకి ప్రతిదీ నేను పంపిస్తాను. అదొకటి రిఫరెన్స్ అనిపించింది, కానీ మిగతా అదంతా అసలు ఆ పాయింట్ ఆఫ్ ఇదేం లేదు. అండ్ ఇంకోటి ట్రైలర్లో లాస్ట్ షాట్ శివుడి ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు హనుమాన్ 2లో కూడా చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ కానీ హనుమాన్గా పెట్టాలని థాట్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు శివుడుగా ఎవరన్నా స్టార్ మీకు చూపించబోతున్నారా, లేదంటే వేరే ఆప్షన్కి వెళ్ళారా? డైరెక్టర్ చెప్పద్దు అంటున్నాడు. డైరెక్టర్ గారు చెప్పొద్దు అంటున్నారు. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. సర్ప్రైజ్ అలా ఏం లేదు, మీరు ప్లెయిన్ హార్ట్తో రండి, మీకు అందరికి నచ్చింది. ఆది గారు, అశ్విన్ గారు లాస్ట్ క్వశ్చన్. అశ్విన్, ఆది గారు సార్, ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్, మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తుంది, అది చాలా ఇష్యూ కూడా అయింది. ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలేకే మీరే అక్కడ కామెడీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్, అక్కడ మీరే టాప్లో ఉన్నారు. చాలామంది స్టార్లు ఉన్నారు, అందరూ స్టార్ కామెడియన్స్. అయితే ఈ డార్క్ కామెడీకి హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ అంటే ఎలా డిఫరెన్స్ ఏం లేదండి. ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు, మేము చెయ్యం కాబట్టి బయట ఉన్నాం. అశ్విన్ గారు ఇక్కడ తారక్ ఈ ట్రైలర్ హాయ్ ఓనరా చాలా బాగుంది. చాలా కనబడుతున్నారు. చెప్పండి. యా, అయితే యాక్చువల్గా ఈ ట్రైలర్ చూడంగానే ఎక్కడో ఒక టెర్రరిజం అవన్నీ అంటున్నారు, తర్వాత దాని నుంచి వేరే దానికి కనెక్ట్ చేశారు, ఫైనల్గా దేవుడి కనెక్ట్ చేశారు. అంటే ఇంత కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా వెబ్ సిరీస్ అనేది ఈ మధ్యలో పాపులర్ అవడానికి కూడా కారణం అదే. కథ ఎక్కువ ఉన్నప్పుడు, చెప్పాలనుకున్న కథ 6 hours అయినప్పుడు వెబ్ సిరీస్ అనేది బెస్ట్ ఆప్షన్. మరి ఇన్ని లేయర్స్ అనేవి 2.5 hours or 3 hours ఫిలింలో చెప్పడం అనేది, అది పైగా డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ టైం అనుకుంటారు కదా. సో ఎలా డీల్ చేశారు దాన్ని, మీరు యాక్సెప్ట్ చేయడం రీజన్ ఏంటి దాన్ని? నిజంగా ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. బట్ ఇప్పుడు మా రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు అంతా మున్నేత్రుడు మర్మమే అన్నారు కదా, అలా కుదిరిపోయినాయి డార్లింగ్. నిజంగా ఆ మాట శివేంద్ర గారు డిఓపి, హనుమాన్ డిఓపి, మంగళవారం సినిమా డిఓపి, అఫ్సర్ గారు, అంటే చోటా కే ప్రసాద్ గారు ఎడిటర్ గారు, వీళ్ళందరూ కలిసి మహేశ్వర్ రెడ్డి గారు టీమ్గా కూర్చొని ఆ కట్స్ ఎలా ఎక్కడెక్కడ ఎంత కావాలనేది చాలా ట్రిమ్స్ చేసుకుంటూ కథ ఎలా చెప్పాలనుకుంటున్నాం, మనం ఆ పాయింట్ రీచ్ అవుతుందా లేదనేది చాలా టైం తీసుకుని ఎడిటింగ్లో మట్టుకి చాలా ఆ ఎడిటింగ్ కట్లో ఇవన్నీ అయిపోయినాయి. బట్ ఈ రోజున ఈ ప్రొమో కట్ చేసింది రవి.
రవి రాలేదు ఇక్కడికి. ఈవెన్ టీజర్ అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది రవి ఇది యాంకర్ రవి కాదు, ప్రమో ఎడిటర్ అంటారు. రవి రాలేదు, నా బ్రదర్ లాగా. బట్ ఈ కట్ కూడా చాలా బాగా చేశాడు. మీకు మీరు అన్న లేయర్స్ డౌట్ నాకు వచ్చింది, బట్ సినిమా చూసినప్పుడు అన్నీ సెట్ అయిపోయింది.